జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో ఆఫీసర్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను కళ్యాణి, నువ్వెలా ఉన్నావు? కన్నయ్య ఏం చేస్తున్నాడు? మీరుంటేనే నేను బాగుంటాను ఆఫీసర్. అదేంటి కళ్యాణి? అవును, మీరు నా పక్కనుంటే సునామీకైనా ఎదురు నిలబడతాను. అదే మీరు నా పక్కన లేరు అంటే వాన చినుక్కి కూడా ఉనికిపోతాను. ఇప్పుడు ఏం జరిగింది కళ్యాణి? నీకు కుదిరితే కళ్యాణికి ఒక మాట చెప్పక, మా మీద ఇంకా కోపం తగ్గలేదు అంటే సంపదకి డెలివరీ అయ్యాక చివరిసారి ఒకసారి కళ్ళారా నా బిడ్డని చూసుకుని హాయిగా కళ్యాణి చేతిలోనో లేదా శౌర్య చేతిలోనో చనిపోతాను అని. కళ్యాణి ఏంటి నువ్వు? ఆ సిద్ధు సంపద తప్ప మన లైఫ్లో ఇంకేం లేదా? వాళ్ళ గురించి వదిలేసి ప్రశాంతంగా ఉండమని చెప్పాను కదా. నేను సంతోషంగా ఉందామన్నా అత్తయ్య ఉండనివ్వదు కదా. అమ్మదేం ప్రాబ్లం? అత్తయ్య అమ్మవారికి మొక్కుకుందంట, నేను ఉపవాసం ఉండాలంట. ఫోన్లే, పుణ్యమైనా నీకు వస్తుంది కదా. అవును, కన్నయ్య ఏం చేస్తున్నాడు? ఇదిగో మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. అవునా? ఇవ్వు. కన్నయ్య, నాన్నతో మాట్లాడు. హలో నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఎప్పుడు వస్తావు? పని అయిపోగానే వచ్చేస్తానమ్మా. త్వరగా వచ్చి నాన్న. నువ్వు లేకపోతే ఏం బాగాలేదు. వచ్చేస్తానమ్మా. అమ్మకి బాయ్ నాన్న. చూసారా, కన్నయ్య కూడా మీరు లేకుండా ఉండలేకపోతున్నాడు. అర్థమైంది. నువ్వు జాగ్రత్త. ఒకవేళ మా అమ్మ మరీ ఇబ్బంది పెడితే అమ్మవారిని చూపించే. అమ్మవారినా? నేను చూపించడం ఏంటి? గణేశుడు రావాలంటే కన్నయ్య వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కావాలంటే నువ్వే కదా వెళ్ళాలి. నేను బుద్ధిగా ఉపవాసం ఉండమంటే ఫోన్లో ఎగేకులు పక్కపక్కలు ఏంటే? డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.